హాయ్ ఎవ్రీవన్. దాదాపు ఈ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్‌గా ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ అంటే సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్‌లో ఈ కార్పొరేట్ ఫీల్డ్‌లో కాలేజెస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఈ ట్రైనింగ్స్ అనేవి ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకెళ్ళి స్టూడెంట్స్‌ని ట్రైన్ చేయడం జరిగింది. ఇందులో నేను పొందినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్‌కి కావాల్సినటువంటిది ఏంటి? స్టూడెంట్స్ యొక్క మైండ్‌సెట్ వాళ్ళని ఎలా అనలైజ్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. కెరియర్ గోల్స్ అనేవి ఎలా ఉంచుకోవాలి? నాలెడ్జ్‌ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి నేర్చుకున్న తర్వాత అనేది. సాఫ్ట్‌వేర్ యుగం అనేది చాలా వరకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో గానీ, కంప్యూటర్‌కి అర్థమయ్యే భాషలో మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. వాటి ద్వారా మనకు కావాల్సినటువంటి వెబ్‌సైట్‌లని తయారు చేసుకొని, మనకు లైఫ్‌లో అనుగుణంగా మనం యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ వచ్చి మనకు షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్, తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా కొన్ని వెబ్‌సైట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి మనం మన టెక్నాలజీ ఈ వెబ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీ గానీ, ఈ సర్వర్ టెక్నాలజీ గానీ, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ గానీ ఇలాంటివన్నీ కూడా ఒక సిస్టమ్ డిజైన్ కిందకి వస్తాయన్నమాట. సిస్టమ్‌ని డిజైన్ చేసేటప్పుడు కావాల్సినటువంటి మొత్తం ఆర్కిటెక్చర్ అనేది ఈ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటగా స్టూడెంట్స్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు ఏమీ చదువుకున్నటువంటి, నాలెడ్జ్ లేనటువంటి, ఒకవేళ నాలెడ్జ్ ఉన్న వాటికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ లేనటువంటి స్టూడెంట్స్‌కి ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఇండస్ట్రీ లెవెల్‌కి రీచ్ అయ్యి, వాళ్ళు దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని, లైఫ్‌లో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకొని, ఫ్యామిలీకి సపోర్టివ్‌గా ఉండి, వాళ్ళు కూడా మంచి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ యొక్క డొమైన్ అనేది, ఈ వర్క్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఇందులో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మనం మన యొక్క టైం అనేది మనం ఎక్కువగా స్టూడెంట్స్‌తో గడపడం జరుగుతుందనమాట. దాని ద్వారా వాళ్ళ యొక్క మైండ్‌సెట్ అనేది అర్థం చేసుకొని, వాళ్ళకి ఎలా టీచింగ్ చేయాలో అనేది నేర్చుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కొన్ని విషయాలు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.